హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి మనం కరెంట్ అఫైర్స్ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచంలోనే మొదటిసారిగా పూర్తి మహిళలతో కూడిన త్రిసేవల ప్రదక్షిణ సెయిలింగ్ యాత్ర సముద్ర ప్రదక్షిణను ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా వద్ద ఎవరు ప్రారంభించారు? రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. 10 మంది మహిళా అధికారుల నేతృత్వంలో జరిగే ఈ యాత్ర 9 నెలల పాటు భారత ఆర్మీ సెయిలింగ్ నౌక IASV త్రివేణిలో ప్రపంచాన్ని చుట్టి రావడానికి లక్ష్యంగా పెట్టుకుంది. 2025 దులీప్ ట్రోఫీ టైటిల్ విజేతగా ఏ జట్టు నిలిచింది? సెంట్రల్ జోన్. క్వశ్చన్ నంబర్ 3 వచ్చేసి, 2025 సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు అంతర్జాతీయ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ IEC 89వ జనరల్ మీటింగ్ను ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీలోని భారత్ మండపం. IEC జనరల్ మీటింగ్కు ఆతిథ్యం ఇవ్వడం ఇది భారత్కు 4వసారి. గతంలో 1916, 1997, 2013లలో కూడా దీన్ని భారత్లో నిర్వహించడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 4 వచ్చేసి, భారత సైన్యం కోసం స్వదేశీయంగా రూపొందించిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోను ఎవరు అభివృద్ధి చేశారు? DRDO. క్వశ్చన్ నంబర్ 5 వచ్చేసి, ఏ రాష్ట్రం బయటి నుంచి వచ్చే వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ విధించాలని నిర్ణయించింది? ఉత్తరాఖండ్ రాష్ట్రం. క్వశ్చన్ నంబర్ 6 వచ్చేసి, SJ-100 సివిల్ కమ్యూటర్ ఎయిర్ క్రాఫ్ట్ను ఇండియాలో తయారు చేయడానికి హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? రష్యా దేశంతో. క్వశ్చన్ నంబర్ 7 వచ్చేసి, ఇటీవల భారత్ను సందర్శించిన కాన్స్టాన్స్ కాంబాస్ ఏ దేశ విదేశాంగ మంత్రి? సైప్రస్. క్వశ్చన్ నంబర్ 8 వచ్చేసి, అలసానే ఔటరా ఏ దేశ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికయ్యారు? ఐవరీ కోస్ట్. క్వశ్చన్ నంబర్ 9 వచ్చేసి, రాష్ట్రీయ ఏక్తా దివస్ జాతీయ సమైక్యత దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? అక్టోబర్ 31. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజు. 2025 నాటికి సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మించి 150 ఏళ్ళు పూర్తయ్యాయి. 1875 అక్టోబర్ 31న జన్మించారు. 150వ జయంతి పురస్కరించుకొని నవంబర్ 1 నుంచి 15 వరకు భారత్ పర్వ్ 2025 ఉత్సవాలను కేంద్రం ప్రకటించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.